హలో గాయ్స్, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో డీప్ సీక్ అంటే తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది చాట్ జీపీటీ. కానీ దానిని మించి రేస్లోకి వచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే డీప్ సీక్ R1 మోడల్. అసలు ఈ డీప్ సీక్ అంటే ఏంటి, దీనిని ఎవరు తయారు చేశారు? ఈ డీప్ సీక్ యాప్ స్టోర్లోకి వచ్చి రాగానే కొన్ని $1 బిలియన్ స్టాక్స్ పడిపోయాయి. ఈ డీప్ సీక్ వలన అమెరికాలో టెక్ ఇండస్ట్రీ రారాజు అయిన సిలికాన్ వ్యాలీ మొత్తం షాక్ అయిపోయింది. దీనిలో అమెరికా చేసిన జోక్యం ఏంటి, వీటన్నిటి గురించి మీకు తెలియాలంటే కంప్లీట్గా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు డీప్ సీక్. డీప్ సీక్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్. దీనిని లియాంగ్ వెన్ఫెంగ్ అనే వ్యక్తి తయారు చేశాడు. ఇతని యొక్క బయోగ్రఫీ చూస్తే లియాంగ్ సౌత్ చైనాలోని గ్యాంగ్డాంగ్లో పుట్టాడు. ఇతని తండ్రి ఒక నార్మల్ స్కూల్ టీచర్. ఇతని చదువు విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో తన డిగ్రీని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత 2010లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్లో తన ఇంజనీరింగ్ని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత లియాంగ్ 2015లో తన ఇద్దరి క్లాస్మేట్స్తో కలిసి హైఫ్లైర్ అనే పేరుతో ఒక హెడ్జ్ ఫండ్ సంస్థను చైనాలో స్థాపించాడు. ఈ హెడ్జ్ ఫండ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మరియు సంక్లిష్టమైన అల్గారిథంతో పనిచేస్తూ స్టాక్ మార్కెట్ యొక్క ట్రేడింగ్ని అనాలిసిస్ చేస్తూ ఇన్వెస్టర్లకు ఎక్కువ లాభాలను తీసుకొచ్చే కంపెనీగా ఇది పనిచేసేది. కానీ లియాంగ్ అక్కడితో ఆగకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 2023లో డీప్ సీక్ అనే R1 మోడల్ని చైనాలో తయారు చేశాడు. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే కష్టపడి ఈ డీప్ సీక్ ప్రోగ్రామ్ని యాప్ స్టోర్లోకి అప్లోడ్ చేశాడు. అంతే, అప్లోడ్ చేసిన 2 రోజుల్లోనే అమెరికాలోని స్టాక్స్ మొత్తం కుప్పకూలిపోయాయి. ముఖ్యంగా ఎన్విడియా 17% షేర్ మార్కెట్ని కోల్పోయి $600 బిలియన్ కోల్పోయింది. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, అసలు డీప్ సీక్ వల్ల ఎన్విడియాకు అంతలా ఎందుకు లాస్ వచ్చిందని. ఎందుకంటే చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ లాంటివి సమర్థవంతంగా పనిచేయాలంటే ఎక్కువ పవర్ కలిగిన జీపీయూస్ని ఉపయోగించాల్సి ఉంటుంది. జీపీయూల్లో ఎన్విడియా, AMD, ఇంటెల్ లాంటివి ఎన్నో ఉన్నవి. ఈ ప్రపంచంలో ఎన్విడియా జీపీయూస్ ఎంతో పవర్ఫుల్ మరియు ఎక్కువ కాస్ట్ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా చాట్ జీపీటీలో 30,000కు పైగా ఎన్విడియా చిప్స్ని ఉపయోగించారు. కాబట్టి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక ప్రోగ్రామ్ తయారు చేయాలంటే ఖచ్చితంగా ఎన్విడియా లాంటి పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ చైనా వీటన్నిటిని దాటేసి తమ సొంతంగా జీపీయూ చిప్స్ని తయారు చేసి డీప్ సీక్లో ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ని తయారు చేసింది. దీనివలన ఎన్విడియా యొక్క సేల్స్ మరియు ప్రొడక్ట్ సర్వీసెస్ తగ్గి 17% మార్కెట్ని కోల్పోయింది. అయితే AI లాంటి ప్రోగ్రామ్స్ సమర్థవంతంగా పనిచేయాలంటే ఎన్విడియా లాంటి జీపీయూ చిప్స్ ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకని అమెరికా ఎన్విడియా లాంటి పవర్ఫుల్ జీపీయూ చిప్స్ని చైనాకు 2022 వరకు ఎగుమతి చేసి ఆ తర్వాత ఆపేసింది. అమెరికా ఈ పవర్ఫుల్ ఎన్విడియా చిప్స్ని కొన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ లేదా ఎగుమతి చేయకుండా నిలిపేశాయి. అందులో ముఖ్యమైన దేశాలు చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా. దీనికి ముఖ్యంగా 3 కారణాలు. చైనా లాంటి దేశాలు ఈ చిప్స్ని ఉపయోగించుకొని సూపర్ కంప్యూటర్లను తయారు చేయడం, న్యూక్లియర్ పవర్, సైనికులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఎదురుదాడికి తిరిగే అవకాశం ఉంటుంది. 2, ఈ జీపీయూ సహాయంతో డీప్ సీక్ లాంటి AI మోడళ్లను తయారు చేస్తుందని. చైనా లాంటి దేశాలు ఈ టెక్నాలజీ సహాయంతో అమెరికా లాంటి దేశాలని ఆధిపత్యం వహిస్తుందని. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా డీప్ సీక్ చాలా తక్కువ ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ని తయారు చేసింది. ఈ డీప్ సీక్ని స్టడీ చేసిన కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటల ప్రకారం అమెరికా 2022లో చైనాకు ఈ ఎన్విడియా చిప్స్ని ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసింది. చైనా ముందుగానే ఈ ఎన్విడియా చిప్స్ని అమెరికా చైనాకు ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తుందని ముందుగానే 50,000 ఎన్విడియా చిప్స్ని స్టోర్ చేసుకుని పెట్టుకుందని కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. డీప్ సీక్లో ఎన్విడియా H800, H100 లాంటి చిప్స్ ఉపయోగించారని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. దీనితో చాలా వరకు చాలా తక్కువ ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ని తయారు చేశారు. ముఖ్యంగా చాట్ జీపీటీ లాంటి ప్రోగ్రామ్స్ తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడితే డీప్ సీక్ని తయారు చేయడానికి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పట్టింది. చాట్ జీపీటీని తయారు చేయడానికి దాదాపు 4,500 మంది ఎంప్లాయీస్ కృషి చేశారు.
కానీ డీప్ సీక్ మాత్రం కేవలం 200 మంది ఎంప్లాయీస్ తోటే ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసింది. అలాగే ఈ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని తయారు చేయడానికి దాదాపు $100 మిలియన్ ఖర్చు చేస్తే డీప్ సీక్ కేవలం $10 మిలియన్ కంటే తక్కువ ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ని తయారు చేశారు. ముఖ్యంగా 2018లో విడుదలైన చాట్ జీపీటీ ఫస్ట్ ఎడిషన్లో కేవలం 117 మిలియన్ పారామీటర్స్తో మాత్రమే ఈ ప్రోగ్రామ్ని తయారు చేశారు. కానీ డీప్ సీక్లో ఉపయోగించిన R1 మోడల్లో దాదాపు 670 బిలియన్ పారామీటర్లతో ఈ ప్రోగ్రామ్ని తయారు చేశారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు డీప్ సీక్ ఎంత అడ్వాన్స్డ్గా ఉందని. ముఖ్యంగా డీప్ సీక్ యొక్క బెంచ్ మార్క్స్ చూస్తే మ్యాథమెటిక్స్ చేయడంలో అడ్వాన్స్డ్గా ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా కోడింగ్, వెబ్సైట్ డిజైనింగ్, స్క్రిప్ట్ రన్ చేయడంలో అడ్వాన్స్డ్గా ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చాట్ జీపీటీని మరియు డీప్ సీక్ని ఉపయోగించడంలో ఖర్చును కంపారిజన్ చేస్తే చాట్ జీపీటీలో 1 మిలియన్ టోకెన్స్ని రన్ చేయాలంటే దాదాపు $15 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ డీప్ సీక్లో కేవలం $0.55 తోటే 1 మిలియన్ టోకెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. దీనిని బట్టి చాట్ జీపీటీతో పోలిస్తే డీప్ సీక్ని చాలా తక్కువ ఖర్చుతో సబ్స్క్రిప్షన్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఈ డీప్ సీక్ వలన అమెరికాలోని సిలికాన్ వ్యాలీ మొత్తం షాక్ అయిపోయింది. సిలికాన్ వ్యాలీ అనేది అమెరికాలో అతిపెద్ద ఐటీ ఇండస్ట్రీ. ఇది కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ఈ సిలికాన్ వ్యాలీలో గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఎన్నో కంపెనీలు స్థాపించబడ్డాయి. గైస్, భవిష్యత్తులో డీప్ సీక్, చాట్ జీపీటీ లాంటివి మరింత అడ్వాన్స్డ్గా అయితే మాత్రం కోడింగ్ రాసే సాఫ్ట్వేర్ లాంటి జాబ్స్కి ప్రమాదమే. గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.